గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం చేయాలి. గ్రామాలలో రాజకీయ కక్షలు కానీ పోటీ కానీ లేకుండా ఉండి అందరూ సామరస్యపూర్వకంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏకగ్రీవం చేసుకోండి, దానికి ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తామని, అంటే దానికి ఎలక్షన్ నిర్వహణ కూడా కొంత అమౌంట్ అవుతుంది కాబట్టి ఆ ఖర్చు లేకుండా ఉంటుంది, ప్లస్ సామరస్యపూర్వకంగా ఉంటుంది. అందరు కలిసి కూర్చొని ఒకరిని ఏకగ్రీవం అనుకుంటే గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. ఒక ఇద్దరు పోటీ చేయడం వల్ల కక్షపూరిత వాతావరణం వస్తుంది. నన్ను ఓడగొట్టినని నేను ఆయన ఓడగొట్టాలని ఇట్లాంటి వాతావరణం లేకుండా గ్రామ అభివృద్ధికి మంచి సామరస్యపూర్వక వాతావరణం దొరికింది. గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం. గతంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొంత అమలు కావట్లేదు. అది గతంలో అయినాయి. ఆ వాతావరణం చాలా ఉండే, చాలా ఎంకరేజ్ చేసేది, దానికి విస్తృత ప్రచారం కూడా చేసేది. ఏకగ్రీవం చేసుకుంటే 10 లక్షలు ఇస్తాం 5 లక్షలు ఇస్తాం మీ గ్రామాభివృద్ధికి అని చెప్పేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం తెలంగాణ వచ్చినాక అలాంటివి ప్రకటించట్లేదు. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించలేదు. ఇవాళ వరకు కూడా ప్రకటిస్తే అలాంటి సామరస్య పూర్వక వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో గతంలో చేశారు.